వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం తెనాలి ఏరియా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ని సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు కలిసి అర్జీలు ఇచ్చారు. పట్టణంలోని రోడ్లపై వందలాది పాట్ హోల్స్ ఏర్పడ్డాయని, పగుళ్లు, క్రాకులు ఉన్నాయని, ప్రమాదకరంగా రోడ్లు ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయాలని, ప్యాచ్ వర్క్ చేయాలని కోరారు. చెంచుపేట 28వ వార్డులో రోడ్డు లేక వర్షాలు కురిస్తే బాట చిత్తడిగా అవుతున్నదని, 500 అడుగుల సిమెంట్ రోడ్డు వేస్తే అక్కడి ప్రజలు కష్టాలు తీరుతాయని చెప్పారు. చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్లో జీవీకే రెసిడెన్సీ ఎదురుగా వాటర్ లైన్ డ్యామేజ్ అయిందని, నీరు పైకి చిమ్ముతుందని, వృధాగా నీరు పోతుందని, పైప్ లైన్లలో మట్టి బురద కలుస్తుందని, ఆ నీరు వాడుకోవడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. వాటి మరమ్మతులు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్సెప్ట్ను కొంతమంది అధికారులకు సరైన అవగాహన లేక పరిష్కారానికి సిద్ధపడటం లేదని చెప్పారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు పీజీఆర్ఎస్ గురించి అవగాహన పెంచుతామని, అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను గౌరవించే విధంగా తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వందలాది గుంటలు, అట్లాగే క్రాకులు, బ్రేకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్సేఫ్ కండిషన్, హెజార్డస్ కండిషన్, అంటే రెండు చక్రాల వాహనాలు కానీ, ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇవి నడపాలంటేనే పట్టణంలో చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ నిమిషానైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల వలన ఆ గుంటలు, క్రాకులు మరింత పెద్దయ్యాయి. పట్టణాన్ని నుంచి R&B రోడ్డుకి కలిపేటువంటి చోట, జాయింట్ లింక్ చోట్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని తొలగించాలని చెప్పేసి, ప్యాచ్ వర్క్స్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. 28వ వార్డులో దాదాపు 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానల పడినప్పుడల్లా అక్కడ చిత్ర అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. 500 అడుగుల సీసీ రోడ్డు కనుక వేస్తే 100 కుటుంబాల వాళ్ళకి అన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు తీరుతాయి. ఆ రోడ్డు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ స్థానిక అధికారులకి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పరిష్కారం కాలేదని, దాని మీద మీరు తగిన ఆదేశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అట్లాగే చెంచుపేటలోనే పైప్ లైన్ ఒకటి పగిలి, ఆ పైప్ లైన్ వాటర్ పైకి చిందుతూ ఉంది. ఆ వాటర్ ఆగిపోయిన తర్వాత మట్టి మశానం అంతా కూడా పైప్ లైన్లోకి వెళ్ళి నీరు కంటామినేట్ అవుతుంది. వెంటనే దాన్ని మరమ్మతు చేయించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఈ పీజీఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ యొక్క ప్రాధాన్యతని క్రింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అర్థం చేసుకున్నట్టుగా లేరు. స్థానిక ప్రతినిధులు చెబితేనే మేము పనిచేస్తాము, ఈ అర్జీలకి పనిచేయమనేటువంటి ధోరణి వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి ఆ పీజీఎస్ సిస్టమ్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, దాని ప్రాధాన్యతను అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో తెనాలి బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6, 7 తేదీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సి బెల్గల్ కన్నూరులో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బాలికల విభాగంలో 5గురు 9వ తరగతి చదువుతున్న ఆకురాతి నవ్యశ్రీ, ధనాల తనుశ్రీ, పెనుమూడి వ్యూహుల, బత్తిన నాగహారిక, సంపతి జ్యోత్స్నప్రియ మరియు జూనియర్ బాలర విభాగంలో 10వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు షేక్ బుజ్జి, షేక్ మహమ్మద్ ఇలియాస్, దాసరి షణ్ముఖ శివ, మువ్వ శివశంకర్, కొమరగిరి శివయ్య పోటీలో పాల్గొని మొత్తం 10 మంది ఎన్సీసీ విద్యార్థులు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ అన్నారు. అభినందన కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమార్, కొడాలి గోవర్ధన మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. పట్టణంలోని చిన్నరావులో బాబు జగజ్జీవన్ రావు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కూడలి నుంచి సభా వేదిక వరకు ఎంఆర్పీఎస్ దాని అనుబంధ సంఘాలు బాబు జగజ్జీవన్ రావు కమిటీ సభ్యులు భారీ ర్యాలీగా తోడుకు వెళ్లారు. సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దాదాపు 52 సంవత్సరాల పాటు దేశానికి జగజ్జీవన్ రావు విశేషమైన సేవలు అందించారని,
పలు కీలక శాఖలలో వివిధ హోదాలలో పనిచేసిన జగ్జీవన్ రావు ఆ పదవికే వన్నె తెచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ నుంచి అమలు వరకు ప్రతి ఘట్టంలో జగ్జీవన్ రామ్ ఎంతో కీలక పాత్ర వహించారన్నారు. దేశంలో సాంఘిక దురాచారాలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు అమల్లో ఉండాలని పోరాడిన మహనీయుడని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు జగ్జీవన్ రావు చరిత్రను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగ్జీవన్ రావు ప్రధాని కాకుండా నీలం సంజీవరెడ్డి అడ్డుకున్నారు. జగ్జీవన్ రావుకి భారతరత్న ఇవ్వడానికి సోనియా గాంధీ నిరాకరించారని, విగ్రహావిష్కరణ సభలో తాను పాల్గొనడం తన అదృష్టంగా ఉందని తెలిపారు. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయానికి వస్తే ఆ ఫలాలు భావితరాలు అనుభవించాలని కోరారు. అప్పుడే విజయోత్సవాలకు అనుకూలమైన సమయంగా తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రతి బిడ్డను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇప్పటికీ వర్గీకరణపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని, 7 న్యాయమూర్తుల ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అయితే ఆ బృందంలో వర్గీకరణను వ్యతిరేకించిన న్యాయమూర్తి సైతం ఇటీవల వర్గీకరణను సమర్థించడం మాదిగల విజయంగా తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును ఆ పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు మరోసారి ఉద్ఘాటించారు. ఆగస్టు 1వ తేదీన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే 32 రివ్యూ పిటిషన్లను వేశారని, వర్గీకరణను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్లను కొట్టివేయడం వర్గీకరణ ధర్మబద్ధమైనదని గుర్తించడమేనని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చే అంశంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతం మారిన ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాలకు వారి వారి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దళితులకే ఎందుకు అమలు కావడం లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని, అగ్రకులాలు మత మార్పిడి జరిగితే వారికి అన్నీ అమలవుతాయి, అసలైన అర్హులకు మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మాలలు మాదిగలు కలిసి పోరాటం చేయాలి. మాదిగలకు రిజర్వేషన్ అమలు అయ్యాక మాలలతో భేటీ అవుతారని, నన్ను చాలా మంది ఏ పార్టీలో చేరుతున్నారని అడుగుతున్నారు. నాకు రాజకీయం ముఖ్యం కాదు, మాదిగల ఎదుగుల ముఖ్యమని తెలిపారు. అంటే ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవలు చేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే, 52 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు సేవలు చేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో బాబు జగ్జీవన్ తర్వాత ఇంకెవరు చూపెట్టినా 52 సంవత్సరాల చరిత్ర మాత్రం ఇంకెవరికి లేదనేసి మీరు మర్చిపోదని సైనా కోరుతున్నాను. ఇది చరిత్ర. ఇంత సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన మహనీయుడికి బతికినప్పుడు అన్యాయం జరిగింది, చనిపోయినాక అవమానం జరిగింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేసిన మహనీయుడికి బతికినప్పుడు అన్యాయం జరిగింది, చనిపోయినాక కూడా అవమానం జరిగింది. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. అవును, ఇక్కడ మీ బిడ్డగా చెప్తున్నా, స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. ఆ స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ లేడు. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. అంబేద్కర్ పక్క గాంధీ లేడు. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. గాంధీ పక్కన అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో లేడు. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. ఆ రాజ్యాంగం రాయడానికి కావాల్సిన శక్తిలో భాగస్వామైంది గాంధీగా. అంటే గాంధీ పక్క అంబేద్కర్ లేడు, అంబేద్కర్ పక్క గాంధీ లేడు. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీ ఆధ్వర్యంలో జైలుకి వెళ్ళింది జగ్జీవన్ రామ్. స్వాతంత్ర పోరాటంలో లేనిది అంబేద్కర్. కాబట్టి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు? గాంధీ. మరి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వచ్చిన గాంధీ పక్కన, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వచ్చిన గాంధీ పక్కన బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే ఉన్నాడు అనడానికి సాక్ష్యం గాంధీ రాసుకున్న పుస్తకంలో ఉన్నది, గాంధీ రాస్తున్న పుస్తకంలో ఉన్నది, బాబు జగ్జీవన్ రామ్ రాసిన పుస్తకంలో కూడా ఉంటాయి. 49 నవంబర్ 20 నాడు ఆమోదం పొందింది. అమల్లోకి వచ్చింది 26 జనవరి 26 అమల్లోకి వచ్చింది. మరి అప్పటికి గాంధీ ఏమన్నా బతుకున్నాడా? 48లోనే చంపబడ్డాడు. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగం అంటే నేను గుర్తుకొచ్చేది అంబేద్కర్ అవుతే, మరి అంబేద్కర్ పక్కన ఎవరున్నారు? అంబేద్కర్ పక్క రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగ్జీవన్ రామ్ కూడా ఉన్నాడు అనేసి మీరు మర్చిపోదని సరైన. రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్, ముసాయిదాను తయారు చేసేది అంబేద్కర్. ఆ ముసాయిదా తయారు కావడానికి 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ఆ సబ్ కమిటీలలో బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ కూడా ఉన్నాడు. కానీ సబ్ కమిటీల రిపోర్ట్ అంతా రాజ్యాంగ ముసాయిదా తయారవుతే ఆమోదించే కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. ఆమోదించే కాడ అడ్డంకులు ఎదురైనప్పుడు ఆ అడ్డంకులు తొలగించి రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచే విషయంలో
సాంఘిక వివక్షను తొలగించడానికి రాజ్యాంగంలో పొందుపరిచే విషయంలో బాబు జగ్జీవన్ రామే అగ్రభాగాన నిలబడ్డాడు, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డీజీ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్, స్టేట్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో నలుమూలల నుంచి 10 లక్షల మంది జనాన్ని తీసుకుని వెళ్ళి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన మాట్లాడిన రోజున అన్న కన్నీళ్లు, మన సమాజం అణగదొరకబడి ఎన్నో శతాబ్దాలుగా, దశాబ్దాలుగా అణగదొరకబడిన సమాజం యొక్క గుండె కోటని, బాధని ఆయన కళ్ళల్లో కన్నీళ్లుగా ఆ రోజు మనందరం చూసాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది చూసి చలించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఈ వాగ్దానం చేశారు. 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని పోరాటం చేయడం అనేది అసామాన్యం. చరిత్రలో ఎక్కడ మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా, అయినా ఆ రోజుల్లో ఆయన పోరాడాడు. మన ముందున్నారు ఈ రోజున మందకృష్ణ మాదిగ. అది మన భారతదేశ ప్రధానమంత్రి గుర్తించి, నేను కూడా మీ తరపున ఈ ఉద్యమాన్ని నా భుజకంధాల మీద వేసుకుని నేను మీ తరపున పోరాడతానని చెప్పిన ప్రధానమంత్రి గారు 7-8 నెలలు తిరగకుండానే మరి మనకి ఆగస్టు 1వ తారీఖున మనం బ్రదర్ శాలం రాజు గారు చెప్పిన ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వస్తే ఆగస్టు 1, 2024న మాదిగ జాతికి స్వాతంత్ర్యాన్ని తెచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మనమందరం ఒక్కసారి 2 చేతులతో కనాలి. స్వేచ్ఛను ప్రసాదించడం కోసం 14 నెలల జైలు జీవితం గడిపినటువంటి నిజమైన దేశభక్తుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు. ఈ సభలో పాల్గొన్నటువంటి నా మాదిగ అన్నదమ్ములకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు పేరంటే ఎవరికి ఏమీ తెలియనప్పుడు 1994లో ఎంఆర్పీఎస్ పేరుతోటి, దండోర ఉద్యమం పేరుతోటి మొట్టమొదటి కరపత్రం మందాకృష్ణ మాదిగన్న తీసి ఆ కరపత్రం మీద బాబు జగ్జీవన్ రావు గారి చిత్రపటాన్ని ముద్రించి తెలుగు నేల మీద మాదిగలకి బాబు జగ్జీవన్ రావు గారిని పరిచయం చేసిన ఏకైక నాయకుడు మందాకృష్ణ మాదిగన్న ఎంఆర్పీఎస్ ఉద్యమం అని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు సమానంగా, ఈ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాలకు సమానంగా ఏ నాయకుడైనా విగ్రహాలు ఉన్నాయంటే అది డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాలేనని నేను గుర్తు చేస్తూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నాగలక్ష్మి. 56 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. అక్రమ ఇసుక అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.